అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్లో ప్రతిష్టాత్మక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు 2,278 కోట్లతో పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009 ఎకరాల భూమిని సేకరించనున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ఇందులో 1,609 ఎకరాలు భారత వైమానిక దళం అవసరాల కోసం కాగా 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్, ఎంఆర్ఓ, కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్తు విస్తరణ అవసరాల కోసం కేటాయించనున్నట్లుగా వివరించారు. భూసేకరణతో పాటు ఇప్పటికే ఉన్న రహదారుల మళ్లింపు, 765 kV హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మళ్లింపు, మిషన్ భగీరథ తాగునీటి పైప్ లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అన్ని అనుబంధ పనులకు అవసరమైన నిధులను కూడా ఈ పరిపాలన అనుమతిలో భాగంగా కేటాయించినట్లుగా మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ రాష్ట్రానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. భారత వైమానిక దళం, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ఎయిర్ ఫీల్డ్ వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు విశేష ఊత లభించడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.